మాకు కొంచెమే టైము ఉంది, ప్లస్ చాలామంది టైర్డ్ అయిపోయి ఇళ్ళకి వెళ్తున్నారు. అయినా కానీ నేను చెప్పాలనుకునేది నేను చెప్తాను. ఫస్ట్ ఈ బుక్ గురించి ఇంకేమి చెప్పను, ఎందుకంటే వీళ్ళు చెప్పేశారు. ఇది మా అమ్మ కథ, అది వాళ్ళు చెప్పేశారు. నేను జస్ట్ ఐ విల్ రీడ్ ద చాప్టర్ హెడ్డింగ్స్ అండి. ఆ చాప్టర్ హెడ్డింగ్స్లో నుండే నేను ఒక కథ అల్లినట్లు కావాలి అని ఉద్దేశంతో పెట్టాను. ఫస్ట్ ఆ రోజుల్లో హైదరాబాద్ రాజ్యాన్ని నైజాం రాజ్యం అనేవాళ్ళు. ఎవరు? కోస్తా జిల్లాల వాళ్ళు, గుంటూరు వాళ్ళు అందరూ దీన్ని నైజాం అనేవాళ్ళు. హైదరాబాద్ రాజ్యాన్ని నైజాం రాజ్యం అని పిలిచేవాళ్ళు. నైజాం రాజ్యంకి రావాలంటే వాళ్ళకి చాలా భయం. ఎవరికి? గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, విజయవాడకి అందరికీ. అమ్మో అది తురక రాజ్యం, అమ్మో అక్కడ ఏముంటుందో. వాళ్ళు చాలా డిఫరెంట్ కల్చర్ ఉండేది. దేశాలు రెండు వేరు దేశాలండి అవి. యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ 2 స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ కాదప్పుడు, 2 దేశాలు. మద్రాస్ని పరిపాలించింది బ్రిటిష్ వారు. మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాడు దాన్ని. అంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఇండియాని, మద్రాస్ని పరిపాలించారు. ఇక్కడ పరిపాలించింది నిజాము. హైదరాబాద్ పేరు గోల్కొండ పట్నం. సో గోల్కొండ పట్నం పోవాలంటే అమ్మో అది చాలా పెద్ద పట్నం అంట. అక్కడ అంతా తుర్కోళ్ళే ఉంటారంట, పెద్ద పెద్ద శర్వాణీలు వేసుకుంటారంట, టోపీలు పెట్టుకుంటారంట, చేతికర్ర పట్టుకొని టక్ టక్ అంటూ తిరుగుతూ, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండేవి. కానీ అప్పుడు నాగార్జున సాగర్ కట్టలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో ఏ ప్రాజెక్టు కట్టలేదు అప్పుడు. నిజాం ప్రభుత్వంలో 2 పెద్ద ప్రాజెక్టులు అండి, తెలంగాణ జీవితాల్ని మార్చేసిన 2 పెద్ద ప్రాజెక్టులు మచ్ బిఫోర్ ఇండిపెండెన్స్ వచ్చాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలోనే పెద్దది ఆ రోజుల్లో, 1930sలో. సో జస్ట్ ఇమాజిన్, ఒక రాజ్యం అనేది అంటే హైదరాబాద్ రాజ్యం అండర్ ద నిజాం, వాళ్ళ ఇంజనీర్లు అందరూ కలిసి ఈ ఆలోచనతోటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ 1930sలోనే పూర్తయింది. కానీ వ్యవసాయం చేసేయడానికి ఇక్కడ వాళ్ళు చాలా సింపుల్ పీపుల్ అప్పుడు.